మరి ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా శ్రీకాంత్ రాస్తున్నారు. వాస్తు ప్రకారం ఇంట్లోని ఏ ప్రదేశంలో శ్రాద్ధ కర్మలు నిర్వహించాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. సహజంగా ఇంట్లో మనం దైవ కార్యక్రమాలు ఈశాన్య భాగంలో చేస్తాం. శ్రాద్ధ కర్మలు చేసేటప్పుడు ఈ శ్రాద్ధ కర్మలకి అగ్నిహోత్రం కూడా కావాలి. అగ్నిహోత్రం పెట్టదగినటువంటి భాగము ఆగ్నేయ భాగం. అలాగే దక్షిణము దీనికి ముఖ్యమైనటువంటి భాగము కాబట్టి ఆగ్నేయ భాగానికి అనుబంధంగా ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవటం మంచిది. ఎందువల్లంటే ఆగ్నేయం చేసుకునేటటువంటి వాడు ఇటు తూర్పు తిరిగి ఆచమన విధానం అనేటటువంటిది ఎప్పుడు కూడా తూర్పు తిరిగే చేయాలి. తద్దినాలు పెట్టేటప్పుడు కానీ ఏ కార్యక్రమాలు పైతృక కార్యక్రమాలు నిర్వహిస్తున్నా తూర్పు తిరిగే చేయాలి. కాబట్టి ఆ తూర్పుకి అనుబంధంగా ఉంటుంది ఆగ్నేయం కనుక అయ్యేటట్లయితే. అట్లాగే మనకి కుడివైపున పితృస్థానంగా అంటే వాళ్ళు ఉత్తర దిక్కున తిరిగి పితృస్థానంలో కూర్చునే వాళ్ళు ఉంటారు. తద్దినాలు పెట్టేటప్పుడు పితృస్థానంలోనూ విశ్వేదేవస్థానంలోనూ బ్రాహ్మణుల్ని కూర్చోబెడతారు. అందువల్ల మనకి పితృస్థానానికి సంబంధించినటువంటి వాళ్ళు దక్షిణం దిక్కున అంటే ఉత్తరం తిరిగి దక్షిణ భాగంలో ఉంటారు. అట్లాగే పశ్చిమ భాగంలో తూర్పుకి తిరిగి విశ్వేదేవస్థానంలో కూర్చునేటటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి మనం పశ్చిమం ఉండేట్లయితే వీళ్ళని తూర్పును కూర్చోబెట్టి పశ్చిమం తిరిగేటట్లుగా పెట్టాల్సి వస్తుంది. వాళ్ళనేమో ఉత్తరం కూర్చోబెట్టి దక్షిణం తిరిగేటట్లుగా పెట్టాల్సి వస్తుంది. అవి మా దిక్కులు మార్చడానికి వీల్లేదు. అందువల్ల భోక్తలైనటువంటి వాళ్ళు పితృస్థానంలో కూర్చునే వాళ్ళు ఉత్తర దిక్కుకి, విశ్వేదేవస్థానంలో కూర్చునే వాళ్ళు తూర్పు దిక్కుకి తిరిగి కూర్చోవాలి. కాబట్టి తప్పకుండా మనము ఆగ్నేయ భాగంలో పెట్టుకునేటట్లయితేనే దీనికి అనుకూలంగా ఉంటుంది. తప్పితే ఈశాన్య భాగంలో పెట్టడానికి వీల్లేదు. ఎందువల్లంటే అది దేవస్థానం. ఇక వాయువ్య భాగంలో కుదరరు. ఎందువల్ల ఇటు తూర్పు దిక్కు తిరిగి పడమరను కూర్చునేటటువంటి ఆయన, అటు ఉత్తర దిక్కు తిరిగి దక్షిణాన్ని కూర్చునేటటువంటి ఆయన మధ్య నుంచి మనం కార్యకలాపాలు చేయాల్సింది. వాళ్ళ మధ్య నుంచి ఏ కలాపాలు చేయకూడదు. ఖచ్చితంగా అనుకూలమైనటువంటి విధానం ఏమిటంటే ఆగ్నేయ భాగంలో మనం ఉండి ఆ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటేనే ఇది సవ్యమైనటువంటి పద్ధతిలో జరుగుతుంది.